ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్కు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 100 కోట్లతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేసి డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులు గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్లు అందిస్తామని పేర్కొన్నారు. రైతన్నలు ఎంత కరెంటు వాడినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్రీ కరెంట్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేటెంట్. 250 నుంచి 270 యూనిట్లు వచ్చే విధంగా కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన గ్రామంలో ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఎన్ని పొరల దండాలు పెట్టుకున్నా పేదవాడికి చేసే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ రైతన్నులకు చేసే సహాయంలో కానీ